హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డైలీ ఆస్పిరెంట్స్ వరల్డ్. నేను మీ హర్షిని. 26 జూన్ 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సీజీఎల్, యూపీఎస్సీ, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్లో క్విజ్ కూడా ఉంటుంది. వీడియో మిస్ అవ్వకండి, ఫుల్గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నీతి ఆయోగ్ 2026 జూన్లో ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ 8వ ఎడిషన్ విడుదల చేసింది. ఈ సంచిక ప్రధానంగా ఔషధ రంగంపై, ముఖ్యంగా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్పై దృష్టి సారించింది. భారత ఔషధ రంగం దేశ జీడీపీలో 1.7% వాటా కలిగి, తయారీ జీవీఏలో 7.2% భాగం ఉంది. FY26లో భారత వాణిజ్యం 5.4% పెరిగి మొత్తం $1.84 ట్రిలియన్స్కు చేరింది. జూన్ 2026లో కేంద్ర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వారణాసిలో భారత్ తొలి హబ్ అండ్ స్పోక్ విమానాన్ని ప్రారంభించారు. ఈ మోడల్ చిన్న నగరాల విమానాశ్రయాలను ఒక కేంద్ర హబ్కి అనుసంధానం చేస్తుంది. ఈజీ కనెక్ట్ కార్యక్రమం కింద ప్రయాణికులు తమ స్వస్థల విమానాశ్రయంలోనే ఇమిగ్రేషన్ మరియు బ్యాగేజ్ తనిఖీలు పూర్తి చేసుకోవచ్చు. ఈ విమాన సేవల ద్వారా 17 అంతర్జాతీయ గమ్యస్థానాలకు సులభ కనెక్టివిటీ లభిస్తుంది. జూన్ 2026లో సీడాట్ మరియు ఐఐటీ హైదరాబాద్ మధ్య అధునాతన కమ్యూనికేషన్ టెక్నాలజీపై సహకారం కోసం ఎంఓయూపై సంతకం జరిగింది. ఈ భాగస్వామ్యంతో హైదరాబాద్లో సీడాట్ తరపున సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపించబడుతుంది. ప్రధాన దృష్టి ప్రాంతాలు వైర్లెస్ కమ్యూనికేషన్, క్వాంటమ్ టెక్నాలజీలు, సైబర్ సెక్యూరిటీ మరియు ఏఐ ఆధారిత అప్లికేషన్లు. ఈ కేంద్రం 5G ఆర్ 4G టెక్నాలజీలు, ఏఐ నెట్వర్క్స్ మరియు స్టార్టప్ల సహకారంతో సంయుక్త పరిశోధన చేస్తుంది. జూన్ 2026లో అసోచామ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మధ్య భారత్ ఆఫ్ఘనిస్తాన్ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఎంఓయూపై సంతకం జరిగింది. ఈ ఒప్పందం వాణిజ్య సహకారం, బిజినెస్ నెట్వర్కింగ్ మరియు డెలిగేషన్ ఎక్స్చేంజ్లపై దృష్టి సారిస్తుంది. మైనింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్, హెల్త్ కేర్ మరియు ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో సహకారం కోసం ప్రణాళిక రూపొందించబడింది. ఈ భాగస్వామ్యం $1 బిలియన్ వాణిజ్యాన్ని విస్తరించేందుకు, డిజిటల్ ప్లాట్ఫామ్లు మరియు వర్చువల్ కన్సల్టేషన్స్కు ఉపయోగపడుతుంది. జూన్ 2026లో భారత్ క్లౌడ్ మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా మధ్య సురక్షిత ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎంయూపై సంతకం జరిగింది. ఈ భాగస్వామ్యం ఐసిఎస్ఐ సభ్యుల డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ను వేగవంతం చేయడమే లక్ష్యం. ఐసిఎస్ఐ సభ్యులకు భారత్ క్లౌడ్ సేవలు ప్రత్యేక ధరలతో 2 సంవత్సరాల పాటు అందించబడతాయి. జూన్ 2026లో జర్మనీలో నిర్వహించిన ఐఎస్సి కాన్ఫరెన్స్లో టాప్ 500 సూపర్ కంప్యూటర్ ర్యాంకింగ్స్ ప్రకటన జరిగింది. చైనాకు సంబంధించిన లైన్ చైన్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్గా మొదటి స్థానంలో ఉంది. భారత శక్తి క్లౌడ్ 32వ స్థానంలో ఉంది. ఇది లైన్ చైన్ కంటే 26 సార్లు తక్కువ వేగంగా ఉంది. అమెరికా, జర్మనీ మరియు ఇటలీ సూపర్ కంప్యూటర్లు టాప్ 5 స్థానం దక్కించుకున్నాయి. జూన్ 2026లో బంగ్లాదేశ్ భారత్ నేతృత్వంలోని ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో 27వ సభ్య దేశంగా చేరింది. ఈ భాగస్వామ్యం పెద్ద పులులు మరియు చిరుతల రక్షణకు ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేస్తుంది. సుదర్శన్ ప్రాంతంలో బెంగాల్ టైగర్ మరియు లెవర్డ్ రక్షణకు సమిష్టి ప్రయత్నాలు జరుగుతాయి. వన్యప్రాణి నేరాల నివారణ, డేటా షేరింగ్ మరియు సంయుక్త పరిశోధన ద్వారా పర్యావరణ రక్షణ కోసం సహకారం విస్తరించబడుతుంది. జూన్ 2026లో అమెరికా భారతదేశానికి $482.2 మిలియన్ రక్షణ ప్యాకేజీలను ప్రకటించింది. ఈ ప్యాకేజ్లో M777A2 హోవిటర్లు మరియు AH-64E అపాచీ హెలికాప్టర్ల సేవలు మరియు పరికరాలు ఉన్నాయి. బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ మరియు BAE సిస్టమ్స్ ప్రధాన కాంట్రాక్టర్లుగా ఉంటాయి. ఈ భాగస్వామ్యం భారత సైన్యానికి అధునాతన సాంకేతిక మద్దతు మరియు దీర్ఘకాల సహకారాన్ని బలోపేతం చేస్తుంది. జూన్ 2026లో భారత క్రాస్ బోర్డర్ పేమెంట్ ప్లాట్ఫామ్ స్కైడో కెనడాలో అంతర్జాతీయ పేమెంట్ లైసెన్స్ పొందింది. ఇది భారతదేశం బయట మొదటి రెగ్యులేటరీ అప్రూవల్ పొందిన భారత కంపెనీగా మారింది. ఈ లైసెన్స్ కెనడా బ్యాంక్ పర్యవేక్షణలో 2 రోజుల్లో భారత కెనడా పేమెంట్ ఫ్లో సేవలను సులభతరం చేస్తుంది. స్కైడో ఇప్పుడు వాణిజ్యం, విద్య, పర్యాటకం మరియు బిజినెస్ రంగాల్లో భారత్ కెనడా సహకారాన్ని విస్తరించనుంది. జూన్ 2026లో S&P గ్లోబల్ భారత FY27 జీడీపీ వృద్ధి అంచనాను 6.6%కు తగ్గించింది. గత సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి 7.7%గా ఉండగా, ఇప్పుడు ఎనర్జీ సంక్షోభం మరియు తక్కువ వర్షపాతం ప్రభావం చూపింది. FY28లో వృద్ధి 7.2%కు పెరుగుతుందని, FY29లో 7%గా ఉంటుందని అంచనా. FY27లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.1% వరకు పెరుగుతుందని S&P గ్లోబల్ ప్రతిపాదించింది. జూన్ 2026లో ఏట్రీ శాస్త్రవేత్తలు మేఘాలయలోని క్రీంపూరి 6వ గుహల్లో 2 కొత్త సూక్ష్మ గుగ్గిల జాతులను కనుగొన్నారు. గొరిస్సా మేఘాలయాన్సిస్ అనే జాతి నారింజ ఎరుపు రంగు మెష్ లాంటి షెల్తో గుహ ప్రవేశం వద్ద కనిపించింది. అస్మెల్లా బెన్సోని అనే జాతి పారదర్శక తెల్లటి షెల్తో లోతైన గుహల్లో గుర్తించారు. పర్యాటక రద్దీ, లైటింగ్, గుహ నిర్మాణం,
లైమ్ స్టోన్ త్రవ్వకాల వల్ల వీటి నివాసాలు ప్రమాదంలో ఉన్నాయి. క్విజ్. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ని కామెంట్స్ లో చెప్పండి. 27th June 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.